హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. మన గ్రూపులో జాయిన్ అయిన మన మిత్రుడు ఒకరు ఇదిగోండి సొంతగా క్రిప్టో కరెన్సీ అని ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడు. చక్కగా అతను 88 మందిని గ్రూపులో జాయిన్ చేసుకున్నాడు. అలాగే మనం పెట్టిన మెసేజ్ని ఎడిట్ చేసి మన సమాచారాన్ని అంతా అలా ఉంచి అతని లింక్స్ అంటే వీడియోస్ ఏమో మనవి పెట్టాడు. మనం అప్లోడ్ చేసిన వీడియోస్, మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఎలా జాయిన్ అవ్వాలనేది రిఫరల్ లింక్స్ అతనివి కాపీ చేసుకున్నాడు. చక్కగా ఈ విధంగా అందరూ, మన మిత్రుడే రాము అని, ఈ విధంగా అందరూ ప్రతి ఒక్కరూ కూడా మీరు సొంతగా మీకు తెలిసిన వాళ్ళందరినీ గ్రూపుగా ఏర్పాటు చేసుకొని, వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని ఆ గ్రూపులో మన ద్వారా వచ్చే సమాచారాన్ని పోస్ట్ చేస్తూ, అదేవిధంగా రిఫరల్ లింక్స్ మాత్రం మీవి మాత్రమే పెట్టుకోండి. మీ రిఫరల్ లింక్స్ పెట్టుకోండి, అన్నిటిలో జాయిన్ అవ్వండి. అన్ని రిఫరల్ లింక్స్ని మీకు తెలిసిన అందరి దృష్టికి తీసుకువెళ్ళండి. సహజంగా ఎవరికి వారు ఇది చేసుకున్న ఈ నవరత్నాల్లో జాయిన్ అయ్యి ఎవరికి వారు జస్ట్ డైలీ గంటకి మైనింగ్ చేస్తే కూడా మంచి ఆదాయం ఉంది. అంతేకాకుండా మనం కొంతమందిని జాయిన్ చేస్తే మన క్రింద దానివల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంది. ఇక్కడ 2-3 రకాలు ఉన్నాయి. మనం ఎక్కువ మందిని జాయిన్ చేయలేకపోయినా, అలాగే గేమ్స్ ఆడి ఆ గేమ్స్లో వచ్చిన దాన్ని మనం విత్డ్రా చేసుకునే లోపే ఒకవేళ పోగొట్టుకుంటున్నా, ఈ 2 రకాలుగా మనం విఫలమైనా కానీ మనకు బెనిఫిట్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, మనం గేమ్స్ ఆడటం వల్ల అదృష్టం బాగుంటే బాగా పెంచి విత్డ్రా చేసుకుంటాం, స్పాట్లో మనకు మనీ వస్తుంది. అది ఫుల్ హ్యాపీ. నేను ఆల్రెడీ వీడియోలు చేసి చూపించాను కదా. అలాగా మీకు గేమ్ ఆడుతున్న సందర్భంలో కాయిన్స్, అదే ఆ పాయింట్స్ పోయినా, మీరు నిలుపుకోలేకపోయినా, ముందు గేమ్ యొక్క టర్నోవర్ అనేది జరుగుద్ది. ఈ టర్నోవర్ జరగడం వల్ల ఏం ఉపయోగము అంటే మీకు చూపిస్తా. ఆల్రెడీ అందరికీ చాలాసార్లు చూపించిందే, కొత్త వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఈ ట్రాన్ అనే కాయిన్ ఉంది. ఈ ట్రాన్ కాయిన్లో ప్రతి దాంట్లో కూడా ఒకటేనండి లెవెల్స్, ఒకే సేమ్గా ఉంటాయి. అన్నిట్లో ఒకటే పేర్లు ఉంటాయి లెవెల్స్కి కూడా. కాకపోతే ఆ యొక్క కాయిన్ వాల్యూని బట్టి వాల్యూస్ అనేవి ఎంత ఇస్తాడు, ఏ లెవెల్లో అనేది ఒక్కటే చేంజ్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఒక్కొక్క కాయిన్కి సంబంధించి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రాన్ కాయిన్ వచ్చేసి నేను 5వ లెవెల్లో ఉన్నాను. గోల్డ్ లెవెల్లో రైట్ మార్క్ ఉంది కదా, గోల్డ్ లెవెల్లో ఉన్నా. అలాగా గోల్డ్ లెవెల్లో ఉండడం వల్ల నాకు గంటకి 0.25 అంటే ఒక 25 కాయిన్ నాకు వస్తుంది గంటకి. ఆ విధంగా 24 గంటలకి 25 కాయిన్ లెక్కనంటే రోజుకి 6 కాయిన్లు వస్తాయి నాకు. 6 4 24 కదా. ఆ విధంగా 6 కాయిన్లు అంటే కాయిన్ 30 రూపాయలండి ప్రజెంటు. అంటే 180 రూపాయలు దీంట్లో వస్తున్నాయి. దీనికి ఇలాగ గేమ్స్ ఆడటానికి మన కింద ఎవ్వరు ఒక్కరు కూడా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం జాయిన్ అయ్యి మనం గేమ్స్ ఆడుకుంటే చాలు. వాడు ఇచ్చిన గంటకి ఇచ్చే ఫస్ట్ మామూలుగా ఎంత ఇస్తాడు, 1000 పాయింట్లే ఇస్తాడు. ఇందులో ఈ ట్రాన్లో ఈ ట్రాన్ కాయినే మనం ఇంకొకటి తెచ్చాం, కొత్త వెబ్సైట్ ట్రాన్లో, ఇంకొకటి రెండో వెబ్సైట్. ఇందులో ఎంత ఇస్తాడు, ఇందులో గంటకి కొత్తగా జాయిన్ అయిన వారికి 5000 పాయింట్లు ఇస్తాడు. ఫస్ట్ స్టోన్ లెవెల్ చూసుకోండి. ఇందులో ఒక లెవెల్ దాటాను నేను, ఫస్ట్ లెవెల్. ఇందులో బాగా బెనిఫిట్ ఉంది కాబట్టి అందరూ ట్రాన్ వచ్చేసి రెండిట్లో కూడా జాయిన్ అవ్వండి. అసలు ట్రాన్ ఒకటి, BNB ఒకటి, అలాగే సుయి కాయిన్ ఒకటి, SUI సుయి కాయిన్ ఒకటి, అలాగే TON టాన్ కాయిన్ ఒకటి. ఈ 4 రకాలు కూడా ఒక్కొక్కటి 2 వెబ్సైట్లో మనం మైనింగ్ చేస్తున్నాం. అవి 4 కాక ఇక మిగతావన్నీ కలిపి మొత్తం కలిపి 17 రకాలు. ఈ 17 రకాల లింక్స్ నేను ఒకే మెసేజ్లో పెట్టాను. ఇప్పుడు కూడా చూపించా కదా, మన మిత్రుడు సొంతగా గ్రూప్ పెట్టుకొని ఇలా చేశాడని. అతని కింద కూడా బాగా 10ల సంఖ్యలో జనాలు జాయిన్ అవుతున్నారు. దాని ద్వారా అతనికి బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు మీరు మీ యొక్క ఆలోచనలు, మీ సమయాన్ని ఎక్కువగా వేస్ట్ చేయకుండా
నేను తెలియజేస్తున్న సమాచారంలో కేవలం లింక్స్ వరకు, ఆ రిఫరల్ లింక్స్ వరకు మీ పెట్టుకొని మిగతాదంతా కూడా సేమ్ సమాచారం అందజేసినా కానీ జనాలందరికీ ఉపయోగపడుతుంది, మీకు బలం పెరిగిద్ది, మీకు కూడా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రిఫరల్స్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ప్రతి రూపాయి విలువైందే కదా, మనం చెప్పుకున్నాం కదా ప్రతి పాయింట్ విలువైందని. ఆ విధంగా అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుంది. నేను ఒక్కొక్క దాంట్లో చాలా లెవెల్స్ దాటి ముందుకు వెళ్ళడానికి ఉపయోగం ఏంటంటే, కష్టపడి ఆడాను. ముందు ఇప్పటికిప్పుడు విత్డ్రా చేయాలనేది కాదు నా లక్ష్యం. దీంట్లో ఒక స్థాయికి వెళ్ళినప్పుడు మనకేమవుతుంది, గంటకి ఇచ్చే పాయింట్స్ అనేవి బాగా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి సహజంగా ఈ ట్రాన్లో ఇచ్చేదంతా 1000 పాయింట్లు అని చెప్పుకున్నాం కదా, ఎవరికైనా ఇచ్చేది. నాకు 2,50,000 పాయింట్లు ఇస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే 250 మందికి ఇచ్చే అంతా నా ఒక్కడికి ఇస్తున్నాడు. అర్థమైంది కదా. అలాగే నెక్స్ట్ ఇది చూసుకోండి. ప్రతి దాంట్లో కూడా చాలా బెనిఫిట్ నేనైతే సంపాదించుకున్నాను. ఇప్పుడు బిఎన్బి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. బిఎన్బిలో నాకు ప్రజెంట్ 3,750 పాయింట్లు వస్తున్నాయి గంటకి. కానీ సహజంగా ఇచ్చేది 75 పాయింట్లే. అంటే 50 మందికి లేదా ఒక పర్సన్కి 50 గంటలు, గంటకి 50 సార్లు ఇచ్చే అంతా నాకు ఒక్క గంటలో వస్తుంది. ఓకేనా. తర్వాత ఒకటి వరుసగా చూపిస్తాను. ఇవన్నీ కూడా క్లెయిమ్ చేయాల్సిన సమయం అయింది. ఏం పర్వాలేదు, చూసిన వాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు ఊరుకుంటారు. ఆల్రెడీ క్లెయిమ్ చేయాల్సిన సమయం అయింది. నెక్స్ట్ ఇందులో ఇది TON కొత్త టాన్ కాయిన్ అనమాట ఇది. ఇందులో వచ్చేసి 3వ లెవెల్, నేను 3వ లెవెల్లో ఉన్నాను. 4th లెవెల్కి కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. ప్రజెంట్ 26% నేను ఇప్పటికీ ముందుకు వెళ్ళాను. ఇంకా మిగతాది కూడా వెళ్తే 4th లెవెల్కి వెళ్తాను అన్నమాట. ప్రజెంట్ నాకు 5 లక్షల పాయింట్లు వస్తున్నాయి. అందరికీ వచ్చేది 75,000 పాయింట్లే. నెక్స్ట్ సుయి కాయిన్, SUI సుయి కాయిన్. ఇది రెండో వెబ్సైట్, కొత్త వెబ్సైట్ అనమాట ఇది. సుయి కాయిన్లో ఇందులో బ్రాంజ్ లెవెల్ అయిపోయి సిల్వర్కి వెళ్తున్నాను. అంటే 3వ లెవెల్ అయిపోయి 4వ లెవెల్కి వెళ్తున్నాను. 4వ లెవెల్కి కూడా 28% ముందుకెళ్ళాను. దీంట్లో కూడా నాకు 5 లక్షల పాయింట్లు ఇస్తున్నారు గంటకి. అందరికీ ఇచ్చేది 75,000 పాయింట్లే. ఓకే. నెక్స్ట్ బిఎన్బి కొత్త సైట్ అండి, ఇది కొత్తది. ఈ కొత్త వెబ్సైట్లో మనం 3rd లెవెల్ అయిపోయింది. ఇందులో కూడా 4th లెవెల్కి వెళ్తున్నాము. బిఎన్బిలో కూడా ఈ 3rd లెవెల్ అవ్వడం వల్ల నాకు 320 పాయింట్లు వస్తున్నాయి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే 960 పాయింట్లు, అంటే 1000 పాయింట్లు దాదాపుగా. అవి రావాలి అంటే ఇప్పటికి 25% నేను వెళ్ళాను. ఇంకొక 75%, ఈ 3 కూడా కొత్తవన్నీ కూడా 25% నెక్స్ట్ లెవెల్కి రెడీ చేసి పెట్టున్నా. అది తర్వాత ఇది ట్రాన్ కొత్త కాయిన్ అండి. కొత్త ట్రాన్ వచ్చేసి ఇందులో 42% వెళ్ళాను. అది సెకండ్ లెవెల్ ఐరన్లో ఉన్నాను. బ్రాంజ్కి వెళ్తున్నాను 3వ లెవెల్కి. ఇది ఇంకొక 50% నేను ఒక 4 రోజుల్లో కంప్లీట్ చేసుకోగలిగితే మళ్ళీ నేను ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తే 20,000 పాయింట్లు వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ 10,000 పాయింట్లు వస్తున్నాయి గంటకి. నెక్స్ట్ ట్రాన్ బిఎన్బి అయిపోయింది. ఓకే, ఈ బిఎన్బి క్లెయిమ్ చేయలేదు అనుకున్నా. ఇది పాత బిఎన్బి అండి. ఇది నేను అలారం వచ్చింది చూసారా. ఇప్పుడు గంటకి నేను 24 అవర్స్ అలారం సెట్ చేసుకున్నా. అర్థమవుతుందా. అలారం మోగగానే నేను టయానికి మైనింగ్ చేస్తున్నా. అందువల్లే నాకు బాగా ఎక్కువ వస్తుంది. ఇంకొకటి ఆ వచ్చిన దాంతో నేను గేమ్స్ ఆడి లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకొని అప్పుడప్పుడు అదృష్టం బాగుంటే విత్డ్రా కూడా చేసుకుంటూ అవన్నీ బాగా కుదురుతుంది. ఈ పూట బాగుంది సైట్ అని అనుకున్నప్పుడు ఒక వీడియో కూడా రికార్డ్ చేసి మీ అందరికీ కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని ప్రతి విషయాన్ని మీ అందరి దృష్టికి అర్థమయ్యేటట్టుగా తీసుకొస్తున్నా. ఇది సొలానాలో
కూడా మనం 4 లెవెల్స్ దాటాము. 5వ లెవెల్కి వెళ్తున్నాము. 5వ లెవెల్కి ఏంటంటే ఈ సొలానా 18,000 19,000 కాయిన్. ఇదేం సామాన్యమైన విషయం కాదు. సొలానాలో ఇంత దూరం రావడము, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇంకా చాలా కష్టం. అంటే ఇప్పటికి నేను టోటల్గా 3 కాయిన్లు 3.35 కాయిన్ అంటే దాని వాల్యూ ఎంత అని అంటే 3.35 కాయిన్ యొక్క వాల్యూ ఒక్కొక్కటి 80,000 18,000 19,000 అన్నా కదా, 20,000 అనుకోండి, 19,000 చిల్లర్లే. అంటే 3 20 60,000 ఒక 15,000 75,000 రూపాయలు కరెన్సీకి సంబంధించిన టర్న్ ఓవర్ చేశాను సొలానాలో నేను. అందువల్ల నేను ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు నాకు 15,000 పాయింట్లు వస్తున్నాయి సొలానాలో. అందరికీ వచ్చేది 1000 పాయింట్లు. అంటే 15 మందికి వచ్చేంత నాకు ఒక్కడికి ఒక గంటకు ఒక్కసారి ఇస్తున్నారు. నెక్స్ట్ ట్రంప్ కాయిన్ అండి. ఇది మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని చెప్పుకున్నాం కదా, అతని సొంత కాయిన్. ఇందులో కూడా 3వ లెవెల్లో ఉన్నాను. 600 కాయిన్లు వస్తున్నాయి, 600 పాయింట్లు వస్తున్నాయి. మామూలుగా అందరికి ఇచ్చేది 150 పాయింట్లే. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే 1800 పాయింట్లు ఇస్తాడు. ఇప్పుడు నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి నేను ఎక్కడ అడుగు ఇంకా ముందుకు వెళ్ళలేకపోయాను. ప్రజెంట్ ఇక్కడ సారీ 33% వెళ్ళాము ఆల్రెడీ. 33%. ఇంకా 140 కాయిన్లు కనుక నేను టర్న్ ఓవర్ చేస్తే ఈ లెవెల్ కూడా గెలిచి 4వ లెవెల్లోకి వెళ్తాను అన్నమాట. అర్థమైందా? దీంట్లో కూడా ఒక దానికి వచ్చే కంపెనీ వాడు ఎంతైతే ఇస్తాడో అంతకి 10 రెట్లు 50 రెట్లు 100 రెట్లు 250 రెట్లు హయ్యెస్ట్ నేను తీసుకోగలుగుతున్నానంటే దీనికి కారణం నా కింద ఒక 100 మందో 50 మందో చేరడం వల్ల కాదు. దీంట్లో ₹1 ఇన్వెస్ట్ చేయడం వల్ల కాదు. కేవలం బాధ్యతగా గంటకి మైనింగ్ చేయడం వల్లే ఆ వచ్చిన కొద్ది గొప్ప దాంతో నేను పర్ఫెక్ట్గా విత్డ్రా చేసుకోవడం, గేమ్స్ ఆడుకోవడం. ఆ గేమ్స్ ఆడి లెవెల్స్ ఇంక్రీజ్ చేయటం వల్ల. నెక్స్ట్ ఇది పాత సుయి కాయిన్, సుయి కాయిన్ అండి ఇది. ఇందులో బ్రాంజ్లో ఉన్న, అంటే 3వ లెవెల్లో ఉన్నాను, 4వ లెవెల్కి వెళ్తున్నాను. ఇందులో కూడా 60 కాయిన్లు అయిపోయినాయి. ఇంకో 140 కాయిన్లు కనుక ఇందులో టర్న్ ఓవర్ చేస్తే నేను 3వ లెవెల్ నుంచి 4వ లెవెల్కి వెళ్తాను. ఇప్పుడు 3వ లెవెల్లో ఉండటం వల్ల 800 పాయింట్లు ఇస్తున్నాడు. అందరికీ ఇచ్చేది సహజంగా 200 పాయింట్లే. చూసుకోండి, ప్రతి దాంట్లో కూడా 3 రెట్లు 4 రెట్లు 10 రెట్లు 100 రెట్లు నేను ఇట్లా ఎక్కువ రావడానికి కారణం బాధ్యతగా వీటిని నమ్మి ఇంట్రెస్ట్గా అర్థం చేసుకొని కష్టపడుతున్నాను కాబట్టి. ఇప్పుడు కూడా ఇందులో కూడా ఇది TON టాను. ఈ టాన్ కాయిన్ పాత సైట్ అండి ఇది. ఇందులో కూడా నేను ఇప్పుడు బ్రాంజ్ అంటే 3వ లెవెల్లో ఉన్నాం, 4వ లెవెల్కి వెళ్తున్నాము. ఇందులో కూడా నాకు 600 పాయింట్లు ఇస్తున్నాడు. 200 పాయింట్లు ఎవరికైనా ఇచ్చేది. నెక్స్ట్ షిబా ఇను. దీని గురించి అయితే ఈ 2 రోజుల్లో బాగా వైరల్ అయిపోయింది కదా సబ్జెక్టు. మీ అందరికీ తెలిసిందే. నిన్న రీసెంట్గా నేను 60 లక్షల కాయిన్లు విత్డ్రా చేయడం, ఇదిగోండి ఇక్కడ కనపడిద్ది మీకు. విత్డ్రాల్ కంప్లీటెడ్, యువర్ విత్డ్రాల్ ఆఫ్ 60,10,340 కాయిన్లు 1 డే అగో కింద చూడండి. అది నిన్న నేను విత్డ్రా చేశాను కదా నిన్న మార్నింగ్. చూసుకోండి, ఇందులో కూడా సిల్వర్ లెవెల్ అంటే 4వ లెవెల్లో ఉన్నాను. 5వ లెవెల్కి వెళ్తున్నాను. ఈ 4వ లెవెల్లో ఇప్పటికి 11,10,00,000 కాయిన్లు నేను టర్న్ ఓవర్ చేశానండి. మొత్తం 50 కోట్లు చేయాలి. దీన్ని కూడా ఈ ఒక నెల రోజుల లోపైనా సరే నేను కష్టపడి దీన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇప్పటికీ సిల్వర్ లెవెల్లో ఉన్నాను. గోల్డ్లోకి వెళ్ళాలి. సిల్వర్ అంటే 600 కాయిన్లు వస్తున్నాయి. మామూలుగా ఇచ్చేది ఎవరికైనా 50 కాయిన్లు అంటే 12 రెట్లు నాకు ఎక్స్ట్రా వస్తున్నాయి. ఒక పర్సన్కి వచ్చేదాంతో పోలిస్తే 12 సార్లు వచ్చేంత నా ఒక్కడికి ఒక్కసారే ఇస్తున్నాడు. ఇదంతా కూడా ఓన్ కృషి, ఒక్కడి కష్టపడి బాధ్యతగా చేసుకోవడం వల్లే తప్పితే ఏదో సర్కిల్ ఉందని, గ్రూపులు ఉన్నాయని, ఎక్కువ మంది పరిచయాలు ఉన్నాయని అందువల్ల నేను సంపాదించటం కాదు. ఇది మీరు గమనించాల్సిన విషయం. ఇదంతా కూడా ఓన్గా కష్టపడి సాధించుకున్నది. నెక్స్ట్ 844 ARB టోకెన్స్. ఇది ARB కాయిన్ దాదాపు 40 రూపాయల దాకా ఉండేది. ఇప్పుడు తగ్గింది, 30 రూపాయల చిల్లరకు వచ్చింది అనుకుంటా. ప్రజెంట్ బాగా తగ్గింది. ఒక 4 రోజుల నుంచి కొంచెం తగ్గింది రేటు. ఇది వచ్చేసి 2000 కాయిన్లు చేస్తే 4వ లెవెల్కి వెళ్తాను. ఇప్పటికి 42% అయింది. 3వ లెవెల్లో ఉన్నాను. దీంట్లో మనకి 2000 పాయింట్లు అందరికీ ఇచ్చేదైతే నాకు 8000 పాయింట్లు ఇస్తున్నాడు.
ఓకేనా. తర్వాత పాలిగాన్ మ్యాటిక్, దీనికి సొంత బ్లాక్ చైన్ ఉందండి. దీనికి ఇది బాగా మంచి పెద్ద సబ్జెక్ట్ ఇది. తర్వాత ఓన్ బ్లాక్ చైన్ ఉంది దీనికి. ఇందులో 619 కాయిన్లు టర్న్ ఓవర్ చేశాను. 5000 కాయిన్లు మొత్తం టర్న్ ఓవర్ చేయాల్సింది. చేస్తే సిల్వర్ 4వ లెవెల్లో ఉన్నా. ఇప్పుడు 5వ లెవెల్కి వెళ్తాను, టైం పట్టిద్ది. అయితే కాయిన్ అయితే తక్కువే, 20 రూపాయలు ఆ రేంజ్లో, ₹1 అటు ఇటుగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నాకేమి ఇస్తున్నాడు అంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష 6 లక్షల పాయింట్లు ఇస్తున్నాడు గంటకి. అందరికీ ఇచ్చేది 50,000 పాయింట్లే. చూసుకోండి, మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి సాక్ష్యాలు. ఇదేమి 10 మందిని చేర్చడం వల్ల వచ్చిన బెనిఫిట్ కాదు. నెక్స్ట్ డాగీ కాయిన్ అండి. ఈ డాగీ కాయిన్లో కూడా నేను సిల్వర్ లెవెల్ అంటే అన్ని దాదాపుగా చాలా వాటిల్లో సిల్వర్ లెవెల్ గెలుచుకున్నాను. అంటే 4 లెవెల్స్ ఫినిష్ చేశాను. ఇందులో కూడా గోల్డ్కి వెళ్తున్నా. ఇప్పుడు ఇందులో 3000 కాయిన్లు టర్న్ ఓవర్ చేశానండి. 3000 కాయిన్లు అంటే ఏం మామూలు విషయం కాదు. 10,000 కాయిన్లు చేస్తే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము. ఇప్పుడు వచ్చేసి మనకి ఇందులో ప్రజెంటు 15 లక్షల పాయింట్లు ఇస్తున్నాడు. అందరికీ ఇచ్చేది 1,25,000 పాయింట్లే. అంటే రేట్ తక్కువ కాబట్టి అలా ఇస్తాడు. నెక్స్ట్ XRP అండి. దీని గురించి గొప్పగా చెప్పాను కదా, $2.5 అలాగా ఉంటుంటుందని. ఇది వచ్చేసి ఇప్పటికి 74 కాయిన్లు టర్న్ ఓవర్ చేశాను. 500 కాయిన్లు చేయాలి. 3వ లెవెల్లో ఉన్నాను. 4వ లెవెల్కి వెళ్తున్నాను. ఇప్పుడు 3వ లెవెల్లో ఉండటం వల్ల 2,000 పాయింట్లు ఇస్తున్నాడు. అందరికీ ఇచ్చేది 500 పాయింట్లు. సారీ, ఇది క్లైమ్ చేయలేదు, మీకు క్లైమ్ చేసేద్దాం. అన్నీ క్లైమ్ చేస్తూ చెప్తున్నాను అన్నమాట. నెక్స్ట్ USDT, ఒరిజినల్ USDT. ఓకే, ఈ USDTది 4వ లెవెల్కి వచ్చేసి ఆల్రెడీ. దీంట్లో కూడా ఇప్పుడు 5వ లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు 1600 USDTలు నేను టర్న్ ఓవర్ చేశాను. 5,000 చేయాల్సింది. 32% కంప్లీట్ అయింది. ఇందులో మనకి ప్రజెంట్ బాగానే ఇస్తున్నాడు. 7,200 పాయింట్లు ఇస్తున్నాడు. అందరికి ఇచ్చేది 600 పాయింట్లే. ఓకేనా, 10 రెట్లు పైనే. అంటే 600 × 10 అంటే 6,000 కదా. కానీ ఇక్కడ 7,200 ఇస్తున్నా అంటే 12 రెట్లు ఎక్కువ ఇస్తున్నాడు. 12 మందికి ఇచ్చే అంత నాకు ఒక్కడికి ఇస్తున్నాడు. లేదా 12 గంటల పాటు మైనింగ్ చేస్తే వచ్చే అంత 1 గంటలో ఇస్తున్నాడు. ఎలాగైనా అనుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ లైట్ కాయిన్ అండి. ఇందులో కూడా బాగా దూసుకెళ్ళాను. ఇందులో అసలు ఇంకా టాప్ అన్నమాట. ఇది గోల్డ్ లెవెల్లో ఉన్నా. అంటే మనం ట్రాన్ కాయిన్లో కూడా గోల్డ్లో ఉన్నాను, తెలుసు కదా. అట్లనే ఇందులో గోల్డ్లో ఉన్నానంటే 5వ లెవెల్లో ఉన్నాను. 6వ లెవెల్కి వెళ్ళాలంటే ఇప్పటికి 56 కాయిన్లు నేను టర్న్ ఓవర్ చేశాను. 56 కాయిన్లు అంటే కాయిన్ 10,000 అండి. ఎక్కువ కూడా పెరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కూడా అంతే, ఒక 500, 1000 అటు ఇటుగా ఉంది. 10,000 అనుకోవాలి కాయిన్. అంటే 56 అంటే 5,10,60,000, 5,60,000 రూపాయల విలువైన కాయిన్ని నేను ఇక్కడ టర్న్ ఓవర్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రజెంట్ 12,500 పాయింట్లు ఇస్తున్నాడు. వాస్తవంగా అందరికి ఇచ్చేది 250 పాయింట్లే. ఓకేనా, ఇదంతా కూడా ఒక్కడిని బాధ్యతగా ఒక 45 రోజులేగా. ఇప్పటికి కరెక్ట్గా 40 రోజులు దాటింది. 45 రోజులు అనుకుందాం. 45 డేస్లో 1.5 నెలలో ఇంత సాధించినప్పుడు మీరు ఒక సంవత్సరంలో సాధించిన, ఇప్పుడు ఈ బెనిఫిట్ అంతా లెక్కేసి మొన్న ఒక వీడియో చేశాను. దేంట్లో దానికి కూడి అంతా 1 గంట సేపు వీడియో వస్తే దాంట్లో మీరు అందరు చూశారు కదా. ఓన్లీ వీటి ద్వారా వచ్చేది, ఇక నేను లెవెల్స్ ఇంకా గెలవకపోయినా ఇప్పుడు వచ్చేదాన్ని జాగ్రత్తగా దాచుకున్నా కానీ దాదాపు 9,000 రూపాయలు నెలకి వస్తాయి. ఏది జనాల ద్వారా వచ్చేది అసలు లెక్కలే మనం ఇక్కడ. ఓకేనా, అలాగే గేమ్స్ ఆడి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా సంపాదించే దాని గురించి లెక్కయిలా. అలాగే ఇంకా లెవెల్స్ గెలవడానికి అవకాశం ఉంది, అవి కూడా లెక్కయిలా. కేవలం ఇప్పుడున్న పర్సెంటేజ్ ప్రకారం ఇప్పుడు వరకు చేసిన కష్టానికి ఇక నుండి నాకు జస్ట్ ఓన్లీ గంటకు, అది కూడా 24 గంటలు కాదండి, కేవలం 16 గంటలు మాత్రమే నేను మైనింగ్ చేసుకొని, అంటే 8 గంటలు 1/3, 24 గంటల్లో 3 8 24. ఈ 8 గంటలు వదిలేసినా కానీ మనకు నిద్రపోయే టైం ఉంటుంది. ముఖ్యమైన ఏదో ఒక వీలు కాని పరిస్థితి ఉంటుంది రోజులో.
అలాంటి టైం వదిలేసిన 16 గంటలు చేసుకున్న 9,000 రూపాయలు వస్తాయి. అదే 24 గంటలు కూడా మనం ఇంట్లో టీం వర్క్గా అంటే ఇదే విధంగా కష్టపడి ఇంట్లో ఉన్న ఇంకొక 2-3 మొబైల్స్లో కూడా మనం ఈ విధంగా లెవెల్స్ అచీవ్ చేసి ఆ మిగతా 8 గంటలు కూడా ఇంట్లో ఎవరో ఒకరు దాన్ని కంటిన్యూషన్గా బాధ్యతగా 24 అవర్స్కి ఒకసారి అదే గంటకు ఒకసారి ప్రతి గంటకి 24 గంటలు మైనింగ్ చేసుకునే విధంగా కష్టపడితే ఒక కుటుంబంలో ఒక 2-3 మొబైల్స్లో ఇలా గనక చేసుకుంటే ఇక వాడికి తిరుగులేదు, డబ్బే డబ్బు. ఓకేనా? ఓకే మిత్రులారా, ఆల్ ది బెస్ట్ అందరికీ. ఈ జాగ్రత్తగా తెలుసుకొని చేసుకోండి.